గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అండ్ శంకర్ గారి కాంబినేషన్లో వస్తున్న సెన్సేషనల్ మూవీ గేమ్ చేంజర్. సో సినిమా ఆడియన్స్లో అయితే మంచి అంచనాలు ఉన్నాయి. సంక్రాంతికి మిగిలిన అన్ని సినిమాల కన్నా ముందు భారీ ఎత్తున రిలీజ్ అవబోతున్న ఈ సినిమా పక్కా కమర్షియల్ అవుట్ అండ్ అవుట్ పొలిటికల్ డ్రామాగా అయితే తెరకెక్కుతుంది. అండ్ ఇందులో వింటేజ్ శంకర్ గారి స్టైల్లో అయితే మనకి ఈ పొలిటికల్ మూవీ అయితే రాబోతుంది. సో ఈ సినిమాకి అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సినిమా మీద అంచనాలు అయితే ఒక్కసారిగా పెరిగాయి. ముందైతే అంచనాలు అంతగా సినిమా మీద ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ లేకపోయినా సరే ఒక్కసారిగా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కంప్లీట్గా సీన్ చేంజ్ అయిపోయింది. అండ్ ప్రెజెంట్ ఇప్పుడు ఈ మూవీ సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకుని అక్కడ నుంచి ఫస్ట్ టాక్ అయితే వచ్చింది. సో ఒక్కసారి ఆ టాక్ని మనం గమనిస్తే ముందుగా సినిమాకి యూబైఏ సర్టిఫికేట్ అయితే ఇచ్చారు. అండ్ ఈ మూవీ రన్ టైం 2 hours 45 minutes అయితే ఉంది. సో ఇప్పుడు ఆడియన్స్ ముందుకు రాబోతుండగా ఈ మూవీకి సంబంధించిన స్టోరీ పాయింట్ని అండ్ ఈ సినిమాకి సంబంధించిన రివ్యూని మనకి సెన్సార్ రిపోర్ట్ నుంచి అయితే వచ్చింది. సో ఏంటంటే ఒక కలెక్టర్గా అపాయింట్ అయిన వ్యక్తి హీరోకి సిస్టంలో ఎంత కరప్షన్ ఉంది ఏంటి అనేది చూసి వీటిని మార్చాలి అనుకునే క్రమంలో ఆ సీఎం వరకు దాన్ని అంటే అతను చేసే పనుల వల్ల సీఎం కూడా ఎఫెక్ట్ అయ్యి సీఎం దాకా వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది ఈ స్టోరీ బేసిక్గా. సో ఈ పాయింట్ అనేది చాలా కామన్గా అనిపిస్తుంది మనకి. సో ఇందులో మనకి బేసిక్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక స్టోరీలో డిఫరెంట్ ఇంటర్నల్గా కనెక్ట్ చేసుకున్న స్టోరీస్ అయితే చాలా ఉన్నాయని చెప్తున్నారు. అండ్ స్టోరీ పాయింట్ మనకి రెగ్యులర్గా అనిపించినా కూడా రెగ్యులర్ మూవీలా కాకుండా శంకర్ గారి మార్క్ స్క్రీన్ ప్లేతో సినిమా అవుట్ అండ్ అవుట్ మంచి మాస్ సీన్లు ఎలివేషన్లతో నిండిపోయిందని అయితే తెలుస్తుంది. అండ్ అలాగే డిఫరెంట్ గెటప్స్లో రామ్ చరణ్ గారి లుక్స్ అండ్ యాక్షన్ సీన్స్లో హీరోయిజం బాగా ఎలివేట్ అయ్యాయని చెప్పి అంటున్నారు. అండ్ రిచ్ విజువల్స్ అండ్ సాంగ్ కోసం ఖర్చు పెట్టిన ఖర్చు అన్నీ కూడా మనకు ఆకట్టుకుంటాయని చెప్తున్నారు. అండ్ దీంతోపాటు సినిమా ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ ఫుల్ రేసీ స్క్రీన్ ప్లేతో వెళ్తుంది. అండ్ స్టోరీ నార్మల్గా అనిపించిన ఇది రెగ్యులర్ కమర్షియల్ పొలిటికల్ మెసేజ్ ఉన్న మూవీస్ లాగే ఉన్నా కూడా మనకి స్క్రీన్ ప్లేతో కంప్లీట్గా డిఫరెంట్గా అయితే అనిపిస్తుందని చెప్పి అయితే చెప్తున్నారు. సో మైనస్ అనుకుంటే మనకి స్టోరీ అని చెప్పుకున్నా ఫాస్ట్ స్క్రీన్ ప్లే వల్ల జనాలు అయితే బోర్ ఫీల్ అవ్వాలని చెప్తున్నారు. సో ఇది ఓవరాల్గా సెన్సార్ నుంచి వచ్చిన రిపోర్ట్. సో దీని తర్వాత మనకి పక్కా కమర్షియల్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్కి అయితే ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ కామన్ ఆడియన్స్ కోరుకునే ప్రతి ఎలిమెంట్ కూడా సినిమాలో ఉన్నాయని చెప్తున్నారు. అండ్ మెయిన్గా ఇది సంక్రాంతికి రిలీజ్ అవ్వడం వల్ల సంక్రాంతి అడ్వాంటేజ్ అయితే కంప్లీట్గా ఇది ఉంటుందని చెప్పి చెప్తున్నారు. అండ్ ఇన్ కేస్ ఇదే రేంజ్లో కానీ టాక్ కానీ మంచిగా వస్తే ఆడియన్స్ నుంచి కానీ టాక్ వస్తే ఇది మాస్ కుమ్ముడైతే ఉంటుందని చెప్పైతే మనం చెప్పుకోవచ్చు. అండ్ దీనికి ఏంటంటే మనకి యూఎస్లో అయితే ఆల్రెడీ 500K మార్క్ అయితే క్రాస్ అయింది. మిగిలిన పాన్ ఇండియా మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఇది తక్కువే. బట్ స్టిల్ 5 days ఇంకా ఉంది. ఈ 5 days ముందు వచ్చిన యూఎస్ బుకింగ్స్తో చూసుకున్నట్లయితే 500K అయితే క్రాస్ చేసింది. సో చూద్దాం ఇంకా నెక్స్ట్ ఇంకా ఎలా ఉండబోతున్నాయి అనేవి. అండ్ దాంతోపాటు మనం చూస్తున్నట్లయితే గేమ్ చేంజర్తో పాటు మనకి డాకు మహారాజ్ కూడా మనకి ప్రీ రిలీజ్కి ముందు అవుతున్న బుకింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి చూద్దాం. సో గేమ్ చేంజర్ మూవీకి నార్త్ అమెరికాలో టోటల్గా 395 లొకేషన్స్లో 1130 పైగా షోస్ అయితే ఇచ్చారు. ఓవరాల్గా 380K మార్క్ని అయితే క్రాస్ చేస్తుంది. సో రీసెంట్ పాన్ బిగ్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా తక్కువ. అండ్ అలాగే బాలయ్య బాబు గారు నటించిన డాకు మహారాజ్ మూవీ 125 లొకేషన్స్లో 340కి పైగా షోస్ అయితే ఉన్నాయి. దీనికి 92K మార్క్ అయితే క్రాస్ చేసింది. సో రెండు మూవీస్ కూడా ట్రెండ్ ప్రకారం చూసుకుంటే యావరేజ్ రేంజ్లో ఉన్నాయి. బట్ స్టిల్ ఇంకా చాలా టైం ఉంది. ఈ టైంలో ఇవన్నీ కూడా పుంజుకుంటాయని చెప్పి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మంచి బజ్ అయితే రావాలి. ట్రైలర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ దాంతోపాటు ఈరోజు రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం కూడా ట్రైలర్ చాలా ప్రామిసింగ్గా ఉంది. అండ్ ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ని అయితే అలరిస్తుందని చెప్పి అయితే చెప్తున్నారు. అండ్ ఒక వైఫ్ ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధ్యలో హీరో అండ్ హీరోకి మెయిన్ ప్లాట్ వచ్చేసరికి ఒక సిస్టంలో జరిగే ఒక కిడ్నాప్. వీటి మధ్యలో కామెడీ పరంగా చాలా బాగా రాసుకున్నట్లయితే తెలుస్తుంది అనిల్ రావిపూడి గారు కామెడీ ఏ రకంగా రాసుకుంటారో తెలుసు. సో సంక్రాంతికి అయితే ఖచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ మూవీ కింద సంక్రాంతికి వస్తున్నాం అయితే ఉంటుంది. దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే మనకి గేమ్ చేంజర్ మాస్ మసాలా యాక్షన్ మూవీ పొలిటికల్ డ్రామా. అండ్ దాంతోపాటు డాకు మహారాజ్ కూడా కంప్లీట్గా బాలయ్య బాబు గారి రేంజ్ మూవీ అయితే వస్తుంది. సో 3 మూవీలు కూడా ట్రైలర్ ప్రకారం చూసుకున్నట్లయితే చాలా ప్రామిసింగ్గా ఉన్నాయి. సో ఏ మూవీ ఎంతవరకు వస్తుంది ఏం జరుగుతుంది అనేది చూడాల్సి ఉంది. అండ్ ఇదే ముగ్గురు మనకి 5 years బ్యాక్ 2020లో కూడా ఈ ముగ్గురే మనకి 2020 కాదు 2019లో సంక్రాంతికి సేమ్ ఈ ముగ్గురే వచ్చారు.
సో ఆ ముగ్గురులో వెంకటేష్ గారి మూవీ హిట్ అయింది. ఆ మూవీస్ ఏంటి అని చూసుకున్నట్లయితే 2019లో ఎన్టీఆర్ కథానాయకుడు మూవీతో బాలకృష్ణ గారు వస్తే, వినయ్ విజయ్ రామతో రామ్ చరణ్ గారు వచ్చారు. అండ్ దాంతోపాటు వెంకటేష్ గారు F2తో వచ్చారు. సో 3 మూవీస్లో F2 మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. మిగిలిన 2 మూవీస్ కూడా మనకి పెద్దగా ఆడలేదు. సో మళ్ళీ 5 ఇయర్స్ తర్వాత, ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ ముగ్గురే సంక్రాంతికి వస్తున్నారు. సో ఈసారి ఏమవుతుందనేది మనం చూద్దాం. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. అండ్ ఈ 3 మూవీస్లో మీరు ఏ మూవీకి వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నారు, అంటే మీ ఫస్ట్ చాయిస్ ఏ మూవీ, కమెంట్ అయితే చేయండి.